నేను రేపు ముఖ్యమంత్రి అయితే అయ్యేది తర్వాత సంగతి. ముందు భయపడుతుంటే ఎవరు వస్తారు? బొలిశెట్టి గారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే అవ్వనివ్వను, నా కంఠంలో ప్రాణం ఉండగా అంటే దేశ సమగ్రతకు నష్టం కలగనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్తోన్నా. ఆయన క్లియర్గా ఇంటెన్షన్ ఏంటంటే నేను రాజకీయం చేసినంతకాలం జగన్ మళ్ళీ అధికారంలోకి రాడు, పవర్లోకి రానివ్వను అన్నందుకు ఆయన ఏమంటున్నారు ఇవాళ మళ్ళీ మొదలు పెట్టేశారు. ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు మాట్లాడారో ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలుపెట్టారు బొలిశెట్టి గారు పవన్ కళ్యాణ్ మీద. సార్ మీకు, శ్రీనివాస్ గారికి, రవి గారికి, అందరికి, ఈ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. వీళ్ళకి మౌత్ గేమ్ అండి. వీళ్ళు ఏంటంటే ఇంకేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకోవాల్సింది, రాజకీయాల్లో అవినీతి జరిగితే మాట్లాడాలా, విధానాలు తప్పుంటే మాట్లాడాలా, ఏదన్నా దోపిడీ జరిగితే మాట్లాడాలి. అది మానేశారు. ఎంతసేపు వీళ్ళ ఆకాంక్ష ఏంటంటే మేము మళ్ళీ వచ్చేస్తాం, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోచుకుంటాం, ఇదివరకు దోచుకున్న బ్యాలెన్స్ కూడా రాష్ట్రాన్ని బూడి చేసేస్తాం అనే విధంగా వీళ్ళ భాష. మేము వస్తే మళ్ళీ చంపేస్తాం అనే విధంగా. ఇవాళ చూడండి, ఒక మేకపోతుని నరికి వీడియో తీసి ఆ రక్తాభిషేకం చేయడం అనేది చిన్నపిల్లలు చూసి ఎలాంటి ఇండికేషన్ అండి? ఈ టీవీలో ఎలా చూపిస్తా ఉన్నారంటే టీవీలో సారీ ఏదైనా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు చూసి చిన్నపిల్లలు ఎంత భయభ్రాంతులు చెందుతారంటే అసలు మామూలుగా ఇంట్లో ఉన్నవాళ్ళు అలా చూస్తాం. మనం నిజంగా మనమే మొక్కిస్తాం. మనం కూడా దగ్గర ఉన్నాం అక్కడ. అది ఎవడు యాడ్నీస్ వేసి వెళ్తారు. అది దైవ కార్యక్రమం రిచువల్ లో భాగంగా వెళ్ళిపోతుంది అనుకోండి, వెళ్ళిపోతుంది. అది కూడా వీడియోలు తీరండి ఎవరో. ఇప్పుడు ఇదంతా ఏంటంటే వీళ్ళ సైకోపాత్. వీళ్ళందరూ కూడా మేము వస్తే ఇంతే, మేము వస్తే మళ్ళీ మిమ్మల్ని అది ఒక ఇండికేషన్. రేపు వీళ్ళు వస్తే తలలు నరుకుతారా అంటే ఏమనుకుంటారు? మైండ్ గేమ్ అండి, మైండ్ గేమ్. మనల్ని వీక్ చేసి వాళ్ళు మళ్ళీ ఎవరు బయట రాకుండా మాట్లాడే పరిస్థితి తప్ప ఇలాంటి ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు. ఎందుకంటే ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా మనందరం చూస్తున్నాం. ఇక్కడ ఈ డిబేట్ లో ఉన్న మేము కానీ, మీ టీవీ ఛానల్ కానీ, మా జనసేన టీడీపీ లీడర్స్ కానీ ఇవాళ చెప్పాలంటే వీళ్ళందరూ ఎంతకంటే ఎక్కువ నరకం అనిపించిన సందర్భాలు ఉన్నాయి. ఇదేం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ నిజంగా ఇదే పిలుపు కనుక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చి అలాంటి చేయించదలుచుకుంటే అప్పుడు దాకా టైం ఉంటుందండి. వీళ్ళన్నా 3 సంవత్సరాలు అవసరంలా. ఈ 3.5 సంవత్సరాల టైంలో వాళ్ళ అంత టైం అక్కర్లేదు వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఉత్తరప్రదేశ్ లో రౌడిజం పెరిగిపోయినప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది అన్నాడు. డెఫినెట్ గా చేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు గారిని ఏం ఆలోచించి మాట్లాడుతున్నాడు ఆయన తెలియదు. ఆయన ఏంటో ఆయన మంత్రి చేసినప్పుడు ఆయన శాఖ మీద ఆయన పట్టలేదు, కానీ ఇవాళ బూతుల మీద బాగా పట్టుంది. ఇప్పుడు మీరు విమర్శించండి, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ కి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆయన తెలుసుకోవాలి, అంబటి రాంబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మీ పిఏలు మీరందరూ ఏం చేస్తున్నారు నాకు తెలియదు, కానీ కనీసం సంస్కారం చాలు. 2003 సంవత్సరంలో వాజ్పేయి గారు అప్పుడు సంస్కరణ మొదలు పెట్టినప్పుడు బిఓటి సిస్టమ్ అనే రోడ్లు ఇచ్చి గవర్నమెంట్ కోఆర్డినేట్లో మొత్తం అన్ని రోడ్లను కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో వేసి ఆ బిఓటి సిస్టమ్ 7 సంవత్సరాల పాటు వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుని దాంట్లో 20% డబ్బులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదాయం వచ్చేలా చేసి ఆ రోడ్లన్నీ పూర్తి చేసే సందర్భంలో ఒకసారి గుర్తు చేయాలి నాయకులందరికీ. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు ప్రజా ఆయన కాదు, నిన్న ఒక మాట అనేసి బురద జల్లేసి అవినీతి ఎక్కడ అవినీతి అయిపోయింది? ఇప్పుడు వాళ్ళ హయాంలో పర్మిషన్లు 17% పనులు చేయకుండా 1000 కోట్లు తినేసిన సంగతి ఎవరు మర్చిపోయారు? ఇప్పుడు ఏమంటే వాళ్ళ అవినీతి గురించి తెలిసే జనం వాళ్ళని ఓడించారు సార్. ఇప్పుడు 150 సీట్లు 11 సీట్లు చేశారంటే ప్రజల అమాయకులు కాదు. వీళ్ళ అవినీతి పొంకాలుగా ఇసుక దగ్గర నుంచి, లిక్కర్ దగ్గర నుంచి, ఇంకా వాళ్ళు అసలు అది ఇదే ప్రాజెక్టుల దగ్గర నుంచి ఎక్కడ కూడా ₹1 కూడా వదలకుండా దోచుకుని వెళ్ళారు. ఇక్కడ ఇవాళ రాష్ట్రం ఆర్థికంగా ఎంత ఇబ్బంది పడుతుందో మాకు తెలుసు. ఇవాళ ప్రజల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం రావాలంటే ప్రజలకు ఏదో బిస్కెట్లు వేసి వాళ్ళు 15,000 10,000 సంవత్సరానికి వచ్చేలా చేసి కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇంకా సిగ్గు లేకుండా రోడ్డు ఎక్కి మాట్లాడతారంటే అదే సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి, అక్కడి నుంచి అవకాశాలు ఉపాధి కల్పించాలని ఆయన ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారేమో వాళ్ళు ఎప్పుడు నన్ను ఇలాగే అడగాలి, నేను ఏదిస్తే తీసుకోవాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డిది. రిషి గారు మేము ఉంటే జనసేన పార్టీ కాదు, కూటమి తరపున. నేను ఇప్పుడు జనసేన పార్టీ అంటే కాదు, కూటమి ఎమ్మెల్యే కాబట్టి కూటమి తరపున నేను ఉంటే చెప్పదలుచుకున్నాను. మాకు ఆలోచన రానివద్దు. మీ అందరికి వైసీపీ నాయకులు తెలియజేస్తాం. మళ్ళీ మీరు చేయడం కంటే దారుణంగా చేయగల కెపాసిటీ ఉన్న పార్టీలు ఇవన్నీ. మీకు ఇంకా ఇవాళ కొంతమంది మీ పార్టీ నోటు చేసుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం జనం అంతా
ఈ కూటమి కూడా ఉన్నారన్న విషయం మీకు కూడా తెలిసి ఓడిపోయి ఇంట్లో కూర్చున్నారు. ఇవాళ మీరు ఏదో రకంగా బెదిరించి రావాలంటే చూస్తా ఊరికే పరిస్థితి ఉండదు. ఇవాళ నరేంద్ర మోడీ గారు పరిపాలన జరుగుతోంది, రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడంలో వాళ్ళ వంతు పాత్ర వాళ్ళు పోషిస్తా ఉన్నారు. Okay. దాంట్లో పొరపాటు జరుగుతుంటే డిబేట్ రండి, ఏబిఎన్ లో రేపు డిబేట్ రండి, మాట్లాడుకుందాం. కాదు, ఇప్పుడు ఒక నిమిషం నేను మిస్ అయి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద బొత్స గారు కానీ లేకపోతే అంబటి కానీ ఇంతకుముందు మీ పార్టీలో పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు కదా. జనసేన పార్టీ వైపు నుంచి మా నాయకుడి మీద చేస్తున్న విమర్శలు కానీ మీరు ఎవరన్నా కౌంటర్ మాట్లాడారా? నేను మాట్లాడాను, చూడండి, నిన్న మాట్లాడాను, మొన్న మాట్లాడాను. ఓకే, 10 రోజులు మీరు పెడతారులే, మీరు పెడతారు. ఇంతకుముందు సందర్భాల్లో కూడా మీరు పెట్టారు. మొన్న కూడా ఈ పేరు నాన్న మీద పెట్టా. సార్ నాకు ఎప్పుడైనా పిలవండి, వాళ్ళు కూడా డిబేట్ రమ్మని దమ్ముంటే మీరు వాళ్ళు కూడా అడగగానే వచ్చారు. అవును, యా. సో అదే అంటే వాళ్ళకు ఒక అర్థం అవ్వాల్సిన విషయం లేదా ఆల్రెడీ అర్థమైన విషయం ఏంటంటే 3000 మంది